దూరం. అది ఇంక నీ తెరువు రాదు. 21 శనివారాలు అమ్మాయిని అంజన్న గుడి చుట్టూ తిప్పు. ఏంది రమ్మన్నావు? నేను జల్దీ పోవాలి, నాకు వేరే పనుంది. ఓకే, నేను చూద్దామని చెప్పి రమ్మన్నా. రోజు చూస్తావుగా స్కూల్లో, ఇంకేంది? నీకోటి చూపెట్టాలనా? ఏంది అన్నీ? ఇవన్నీ నావే కదా? గిసొంటివి కూడా దాచిపెట్టుకుంటారా పిచ్చోడా? ఎందుకు పెట్టావు? నువ్వంటే నాకు ఇష్టం కూడా పెట్టినా. నేనంటే నీకు ఇష్టం లే? గందుకే కదా ఏమంటలేదు. కవిత, ఏం చేస్తుర్రు ఈడ? కీడెవడు? అయినా నువ్వు ఎట్లొచ్చినావు ఈడకి? ఈయనే తీసుకొచ్చిండు. ఆ పిల్ల కావాలరా నీకు? నీకు పట్టేరు కూతురు కావాలరా? ఇప్పుడు చూడు, చదువంతా పాడుపాడైంది. ఏడా చదువుకోకుండా చేసిన వాళ్ళు. పెద్దన్న గది. నువ్వేం చెప్పద్దు, నాకు మొత్తం తెలుసు. బతకనీకి చదువు ఒక మార్గమేరా, అదే బతుకు కాదు. నీ బతుకు తెరువు నేను నేర్పిస్తా. నువ్వు ఏం నేర్పిస్తా నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. అట్లనే గాని గట్లా అన్న బడి మానేసిండు, చేతబడి నేర్చిండు. ఒకరోజు మనోళ్ళనే. ఆటో హై స్కూల్ కాడికి వస్తావా? 100 రూపాయలు అవుతుంది. సరే కూర్చోరి. కవిత దా ఎక్కు. కొమరి గిరాకు వచ్చిందా? వస్తా. ఎంతమంది? 2. ఏడికి? హై స్కూల్ రోడ్. దా కూర్చో.
తెలియకుండా మనసులో ఇంకోళ్ళు పెట్టుకున్నాను. ఇప్పటికే తెలియకపోయా. ఊకో చెల్లమ్మ, ఆడు గిసంటాడని ఎవరికి మాత్రం తెలుసు. అయినా ఆడొక పానం తీసేంత కషాయ అవుతాడని నేను కూడా అనుకోలే. అన్న తీసింది ఒక్క పానం కాదు, ఈ ఊళ్ళో సానా సావులతో అన్నకి సంబంధం ఉంది. సర్పంచ్ని చంపింది అన్నే. ఆ నీళ్ల పోరాన్ని చంపింది కూడా అన్ననే. ఇదంతా నాకు కేసేసే ముందు తెలియదు. తర్వాత మల్లన్న కానీ ఫోన్ దొరికింది, అప్పుడు తెలిసింది అసలు నిజం. ఇప్పుడు ఈ కథంతా నేను పోయి కోర్టులో చెప్పిననుకో, ఇప్పటిదాకా ఈ దేశంలో జరిగిన అనుమానాలు అన్నీ నిజాలవుతాయి. అందుకే చెప్పలే, అన్న చెడ్డోడో నేను చెప్తలేను. అడిగేది మంచి అనుకుండో గదే చేసిండు, చెడ్డదారులా. కానీ ఇక కవిత విషయంలోనే వాడు సానాపతి తప్పు చేసిండు. ఏమొస్తుంది నాకు ఇదంతా చేస్తే? మట్టిలో కలుపుదాం అనుకున్నాడు, మట్టిలో కలిసిపోయిండు. అంతా నా కర్మ. నువ్వు ఇట్లా డీలో పెడితే పిల్లగాడిని ఎవరు సంజాయిస్తాడు? ఆయనకి ఏం చెప్తా? ధైర్యం తెచ్చుకో. పానం పోస్టోడైతే ఏడుస్తుండే, పానం తీసుకోవడం కోసం ఏడుస్తున్నందుకు అట్లాంటి సాగు వస్తే బాధపడేందుకు? తప్పు చేసిండు, శిక్ష పడ్డది. తప్పు చేసిండు కానీ శిక్ష ఇంకా పడలే. అన్ని ఇంకా బతికే ఉండు. ఆ రోజు జరిగిన పెనుగులాటలా కవిత స్థితిలో పడింది అన్న కాదు, మల్లన్న. అగ్గంటుకున్న మల్లన్నను చూసి ఆళ్ళోళ్ళు అన్న అనుకున్నారు. అన్న ఏడ తప్పించుకుంటాడో నా కంగారులా వాళ్ళు మల్లన్నని కొట్టి కొట్టి స్థితిలోకి తోసేసారు. ఆధారాల కోసం ఎతికినప్పుడు స్థితిలో దొరికిన పళ్ళు అన్న డిఎన్ఏతో మ్యాచ్ అవుతాయా అని చూసిన, కానీ కాలే. ఆ తర్వాత మల్లన్న బిడ్డ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసిన, అప్పుడు అర్థమైంది మల్లన్న చనిపోయిండు, అన్న పారిపోయిండు. బావ బతికే ఉందా? ఎక్కువగా ఆశలు పెట్టుకోకొదినా, ఏడు ఆడు సచ్చిండని అనుకో. ఎందుకంటే ఆడికి ఎన్ని శక్తులున్నా ఈసారి ఖచ్చితంగా
సస్తాడు. చూడు, జంగా ఎవడు తప్పు చేసినా సరే శిక్ష పడేలా చేస్తా. లాక్ అందరు ఈక్వల్ అన్నట్టు, ఆఖరికి అన్నైనా. ഹലോ, ഞാനിപ്പോൾ നിൽക്കുന്നത് തിരുവനന്തപുരത്തെ വട്ടിയൂർക്കാവ് എന്ന സ്ഥലത്താണ്. ഒളിമ്പിക്സിലേക്കുള്ള കേരളത്തിന്റെ പ്രതീക്ഷ, സ്വപ്നം, കരുത്ത് മെഹറിന്റെ വിശേഷങ്ങളാണ് ഇന്ന് നമ്മൾ കാണാൻ പോകുന്നത്. പോകാം വീഡിയോയിലേക്ക്. ഞാൻ മെഹർ നസാദ്. ഞാൻ ജൂനിയർ ആർട്ടിസ്റ്റിക് ജിംനാസ്റ്റിക് ചാമ്പ്യൻഷിപ്പിൽ ഓൾറൗണ്ട് ചാമ്പ്യൻ. ఏం దాంట్లో ఉన్నావు? అంత మంచినా?